తెలంగాణ MBBS సెకండ్ ఫేజ్ సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ టైమ్స్ ఎట్ కౌన్సిలింగ్. ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ అయిన వెంటనే నేను వీడియో చేస్తున్నాను. ఏ కేటగిరీలో ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయో సెకండ్ ఫేజ్కి అనే విషయాన్ని. ఓకేనా? మీకు స్పెషల్గా కావాలి అంటే కాలేజ్ వైజ్గా కమెంట్ చేస్తే నేను చేస్తాను వీడియో కూడా. అలా కూడా చేస్తాను వీడియో. మీరు అంటే మీకు ఎలా కావాలి అనేది అయితే కమెంట్ చేయండి. ఓసీ జనరల్ వాళ్ళకి వచ్చేప్పటికి మొత్తం 92 సీట్స్ ఉన్నాయి. అందులో ఫిజికల్లీ హ్యాండిక్రాఫ్ట్ కూడా కొన్ని ఉన్నాయి. క్యాప్ కేటగిరీ ఒకటో రెండో ఉన్నాయి అంతే. అంతకు మించి వేకెన్సీ ఏం లేవు. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మొత్తం 92లో క్యాప్ PHO అది కూడా కావాలా? ఉండండి చెప్తాను. మొత్తం ఓసీ జనరల్ వచ్చేప్పటికి చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, 92 అయితే ఉన్నాయి. అందులో PHO కేటగిరీ వాళ్ళకి వచ్చేప్పటికి మొత్తం 35 సీట్స్ అయితే ఉన్నాయండి PHO వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేప్పటికి ఓసీ ఓసీ PMC కేటగిరీ అండి. క్యాప్ కేటగిరీలో ఓసీ వాళ్ళకి ఎవరు లేరు, ఏం లేదు. టోటల్ ఓసీ వాళ్ళకి 92 ఉన్నాయి. ఓసీ PHO కేటగిరీ వాళ్ళకి 35, ఇందులోనే 35. తర్వాత PMC కేటగిరీ వాళ్ళకి వచ్చేప్పటికి ఎన్ని సీట్స్ ఉన్నాయి మొత్తం? వాళ్ళకి మొత్తం 4 సీట్స్ అయితే ఉన్నాయండి. ఓకేనా? 4 సీట్స్ అయితే PMC కేటగిరీ వాళ్ళకి ఉన్నాయి. అది సెకండ్ ఫేజ్ సీట్ మ్యాట్రిక్స్ ఓసీ వాళ్ళకి. ఓకేనా? ఓసీ జనరల్ వాళ్ళకి. నెక్స్ట్ ఓసీ ఫీమేల్ కేటగిరీ చెప్తాను చూడండి. నెక్స్ట్ ఓసీ ఫీమేల్ కేటగిరీలో మొత్తం 45 సీట్స్ ఉన్నాయండి. 45. ఓకేనా? ఇంతాక 92 ప్లస్ 45 టోటల్ ఓసీ వాళ్ళకి 5 + 2 7 9 13 మొత్తం 137 సీట్స్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ కాకుండా. ఓకేనా? ఓసీ వాళ్ళకి ఇన్ని సీట్స్ అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళవి లాస్ట్లో చెప్తాను. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఓసీ వాళ్ళకి టోటల్గా 137, ఒక్క నిమిషం కలర్ మారుస్తాను, 137 సీట్స్ అయితే ఉన్నాయండి ఇప్పటికి. సెకండ్ ఫేజ్కి ఈ సీట్స్ అన్నీ ఫిల్ చేస్తారు. థర్డ్ ఫేజ్ వచ్చినప్పుడు థర్డ్ ఫేజ్ సీట్ మ్యాట్రిక్స్ చెప్తాను. నెక్స్ట్ వచ్చేప్పటికి ఎస్సీ వాళ్ళకి. ఓకేనా? ఎస్సీ కేటగిరీ 1 చెప్తాను. ఓకేనా? ఎస్సీ కేటగిరీ 1 వాళ్ళకి మొత్తం 9 సీట్స్ ఉన్నాయండి. ఎస్సీ కేటగిరీ 1 9 సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ సీట్ మ్యాట్రిక్స్ చెప్పాను కదా, ఈ సీట్ మ్యాట్రిక్స్ బట్టి మీరు ఏం చేస్తారంటే అందరూ అన్ని కేటగిరీస్ వాళ్ళు మెరిట్ లిస్ట్ వచ్చింది కదా, ఫైనల్ మెరిట్ లిస్టు, వెబ్ ఆప్షన్స్కి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మెరిట్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేశారు కాంపిటెంట్ అథారిటీ కోటాకి. మీరు ఆ మెరిట్ లిస్ట్ PDF ఓపెన్ చేసి లాస్ట్ అంటే ఫేజ్ 1లో ఎంత కట్ అయిందో చూసుకోండి. మీ ముందు ర్యాంకు ఎంత ర్యాంక్కి కట్ అయిపోయిందో చూసుకోండి. మెరిట్ లిస్ట్ ఓపెన్ చేసి మొత్తం టోటల్ నేనేం చెప్పాను, 9 సీట్స్ ఉన్నాయి అన్నాను. 9 క్యాల్కులేట్ చేసుకోండి. మీకు లాస్ట్ ఎస్సీ వాళ్ళకి ఎంత సీటు కట్ అయిపోయిందో, అట్లానే ఏ కేటగిరీ వాళ్ళైతే ఆ కేటగిరీ వాళ్ళు మీ యొక్క కేటగిరీ ఎంత కట్ అయిపోయిందో చూసుకోండి. అంటే లాస్ట్ క్లోజింగ్ ర్యాంక్ ఎంతో చూసుకోండి ఫస్ట్ ఫేజ్కి. ఓకేనా? ఇప్పుడు మీ ర్యాంక్ చూసుకోండి. ఇప్పుడు మీరు ఏం క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మీ ర్యాంక్కి అంతకు ముందున్న ర్యాంకు అంటే ఫస్ట్ ఫేజ్ కట్ అయిన ర్యాంక్కి మధ్యలో ఎంతమంది మీ సంబంధించిన కేటగిరీ వాళ్ళు ఉన్నారో చూసుకోండి. ఇప్పుడు సపోజ్ ఎస్సీ వాళ్ళకి చెప్తున్నాను కదా. ఇప్పుడు ఎస్సీ వాళ్ళు సపోజు 10 మెంబర్స్ ఉంటే మీకు వాళ్ళకి మధ్యలో మీరు 11th మెంబర్ అనుకుంటే మీకు సీట్ కన్ఫామ్గా వచ్చింది. ఓకేనా? ఏదో థర్డ్ ఫేజ్లో అన్నా వచ్చింది సీట్లు పెంచితే. ఓకేనా? మ్యాక్సిమం వచ్చింది అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు సబ్ కేటగిరీలు SC1 గురించి చెప్తాను. సపోజ్ మీరు SC1 కేటగిరీయే చూసారనుకోండి. మీకు SC1 కేటగిరీలో లాస్ట్ కట్ అయిన మార్క్స్కి మధ్యలో సపోజ్ ఒక 8 మెంబర్స్ ఉండి 9th మెంబర్ మీరైతే మీకు సెకండ్ ఫేజ్లో వచ్చేసిద్ది. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు.
కాదు, మీరు 9th మెంబర్ ఉన్న మెరిట్ లిస్ట్లో ఉన్న ఫస్ట్ 9 మెంబర్స్లో SC1 కేటగిరీలో మీ నేమ్ లేకపోతే థర్డ్ ఫేజ్లో రావడానికి ఛాన్స్ ఉండిద్ది. ఆ దగ్గరలో ఉండాలి కాకపోతే మీ నేమ్, అర్థమైందా? మరి ఇప్పుడు సపోజు 1,80,000కి SC1 కేటగిరీస్ కట్ అయిపోయింది అనుకోండి. ఇమీడియట్గా ఫస్ట్ ఫేజ్కి ఇమీడియట్గా ఎన్ని నేమ్స్ ఉన్నాయి మీ నేమ్కి మధ్యలో చూసుకోండి. SC1 కేటగిరీ వాళ్ళు 9 మెంబర్స్లో ఉంటే మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇన్కేస్ ఆ 9 మెంబర్స్లో లేకుండా ఒక 11th మెంబరు 12th మెంబరు మీరైతే థర్డ్ ఫేజ్లో వచ్చింది. ఓకేనా? ఆ తర్వాత వాళ్ళకి వచ్చిద్ది అని ఎలా మీరు నిర్ణయించుకోవాలి అంటే, థర్డ్ ఫేజ్ సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ అయ్యింది కదా, ఆ రిలీజ్ అయిన వెంటనే నేను సీట్ మ్యాట్రిక్స్ వీడియో చేస్తాను. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. నాకు తెలిసి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వరకు బైపీసీ వాళ్ళకి ఎవ్వరు ఇవ్వలేదు. నేను ఇస్తున్నాను. తెలంగాణ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? ప్లీజ్ షేర్ చేయండి, నాకైతే హెల్ప్ చేయండి. నెక్స్ట్ SC2 కేటగిరీ వాళ్ళకి చెప్తాను చూడండి. ఏ కేటగిరీ వాళ్ళైనా కానీ అలానే క్యాలిక్యులేట్ చేసుకోండి మీకు సీట్ వచ్చిద్దా రాదా అనేది. SC2 కేటగిరీ, సారీ అండి, ఇప్పుడు వరకు నేను SC1 జనరల్ చెప్పాను. ఇప్పుడు SC1 ఫీమేల్ కేటగిరీ చెప్తాను చూడండి. ఇక్కడ మెజారిటీగా ఒక 2 సీట్స్ ఏమో ఉన్నాయి. అది కూడా క్లారిటీగా ఇంకొకసారి చూసి చెప్తాను చూడండి. SC1 జనరల్ వచ్చేప్పటికి 9 ఉన్నాయి. SC1 ఫీమేల్ కేటగిరీ వాళ్ళకి, మొత్తం ఫీమేల్ కేటగిరీ వాళ్ళకి 5 ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు SC1 కేటగిరీ వాళ్ళకి మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నాయి? 9 + 5 14 సీట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? ఈ 14 సీట్స్ సెకండ్ ఫేజ్లో ఫిల్ చేస్తారు. నేను చెప్పినట్టు మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మీకు సీట్ వచ్చిద్దా రాదు అనే విషయాన్ని. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి కమెంట్ చేయొద్దు. ఓకేనా? ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే మీరు ఇన్స్టాలో DM చేస్తే నేను మీకు కంపల్సరీ మిగతా డీటెయిల్స్ ఏమైనా డౌట్స్ ఉంటే చేస్తాను వీడియో. నెక్స్ట్ వచ్చేప్పటికి SC2 కేటగిరీ జనరల్ వాళ్ళకి చెప్తాను చూడండి. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీ షేర్ చేయండి. మంచిగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అయ్యింది. SC2 వాళ్ళకి జనరల్ కేటగిరీ చెప్తాను చూడండి. SC జనరల్ సెకండ్ కేటగిరీ వాళ్ళు మొత్తం వచ్చేప్పటికి 55 సీట్స్ ఉన్నాయండి. SC జనరల్ సెకండ్ కేటగిరీ. నేను చెప్పినట్టు మీరు చూసుకోండి. ఎలా చూసుకుంటారు? మెరిట్ లిస్ట్లో చూసుకొని ఫస్ట్ చూసుకోవాల్సింది ఫేజ్ 1 కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లెటరు చూసి, అలాట్మెంట్ లిస్ట్ చూసి, అందులో ఎంత కట్ అయిపోయింది లాస్ట్ కాలేజ్ చూసి, ఇప్పుడు మెరిట్ లిస్ట్లో చూసి వాళ్ళకి మీకు మధ్యలో ఎన్ని నేమ్స్ ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి మీరు ఒక డెసిషన్కి రాండి సెకండ్ ఫేజ్కి వచ్చిద్దా రాదా అని. అంటే ముందే మీరు గెస్ చేయాలి అంటే ఇలా అయితే గెస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేప్పటికి SC ఫీమేల్ కేటగిరీ సెకండ్ SC2 ఫీమేల్ కేటగిరీ వాళ్ళకు చెప్తాను. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇంకా ఇలానే ఇప్పుడు SC వాళ్ళు నేను చూసేసానుగా ఏముందిలే అని వదిలేయద్దు. దీని తర్వాత ఇంకా మధ్యలో ఏమైనా గుర్తొస్తే ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. SC2 ఫీమేల్ కేటగిరీ వచ్చేప్పటికి 19 సీట్స్ ఉన్నాయి. ఇంతాక అన్నాను 54 ఏదో ఉంది. ఒక్క నిమిషం. SC 55 అండి. అదొక 55, ఇప్పుడు ఒక 19 సీట్స్. ఓకేనా? మొత్తం SC2 వాళ్ళకి ఎన్ని ఉన్నాయో చూసుకోండి. దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వచ్చేసిద్ది. కావాలి అంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా పోతే నెక్స్ట్ వచ్చేప్పటికి SC3 కేటగిరీ వాళ్ళకి చెప్తాను. ప్లీజ్ వీడియో లైక్ చేయండి. అక్కడ స్కిప్ చేయొద్దు. మధ్యలో ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే చెప్తాను. ఓకేనా? సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి దాని మీద ఏమన్నా డీటెయిల్స్ చెప్తానమాట. SC3 జనరల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేప్పటికి మొత్తం 46 సీట్స్ ఉన్నాయండి. ఓకేనా? 46 సీట్స్ అయితే టోటల్ ఉన్నాయి చూడండి. SC3 జనరల్ కేటగిరీ వాళ్ళకి 46 సీట్స్ ఉన్నాయి. ఇంకా పోతే SC3 ఫీమేల్ కేటగిరీ వాళ్ళకి చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి SC3 ఫీమేల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేప్పటికి 25 సీట్స్ ఉన్నాయి. ఓకేనా? టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇక్కడ? అది ఒక 46, 11, 4, 5, 6, 7. ఓకేనా? మొత్తం 71 సీట్స్ అయితే SC3 కేటగిరీ వాళ్ళకు ఉన్నాయి. అందులో జనరల్ ఫీమేల్ కేటగిరీ వాళ్ళకి ఉన్నాయి. నేను చెప్పినట్టు మీరు చూసుకోండి.
లాస్ట్ ఫేజ్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ చూసుకోండి, ఎంత కట్ అయిపోయిందో చూసుకోండి. మెరిట్ లిస్ట్లో మీ నేమ్కి లాస్ట్ టైం సీట్ వచ్చిన నేమ్కి ఎన్ని నేమ్స్ మధ్యలో ఉన్నాయో చూసుకోండి. దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వచ్చేసింది. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి చెప్తాను చూడండి. ఎస్టీ చూడండి, ఇది కలర్ మారుస్తాను. ఎస్టీ జనరల్ వాళ్ళకు వచ్చేప్పటికి మొత్తం సీట్స్ 56 ఉన్నాయండి. మొత్తం టోటల్ 56 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎస్టీ ఫీమేల్ వాళ్ళకి సేమ్ ఎస్టీ వాళ్ళకి కూడా ఎస్సీ వాళ్ళకి చెప్పినట్టే ఫైనల్ మెరిట్ లిస్ట్ చూడండి. తర్వాత ఫస్ట్ చూసుకోవాల్సింది ఫేజ్ 1 కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్టు. వాళ్ళ నేమ్కి మీ నేమ్కి మధ్యలో ఎన్ని నేమ్స్ ఉన్నాయో చూడండి ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి వచ్చి. ఆ తర్వాత సీట్ మ్యాట్రిక్స్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో చూసుకోండి. దాన్ని బట్టి మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిద్దా, థర్డ్ ఫేజ్లో సీట్ వచ్చిద్దా చూసుకోండి. ఇంకంతే, అంతకుమించి పెద్ద ప్రాసెసే ఉండదు, కొంచెం టైం పట్టిద్ది అంతే. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చూడండి. ఎస్టీ ఫీమేల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేప్పటికి టోటల్ 32 సీట్స్ ఉన్నాయి. మొత్తం ఎస్టీ వాళ్ళకి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 6, ఇది ఒకటి 2, 8, 5, ఒక 3, 88 సీట్స్ అయితే మొత్తం ఎస్టీ వాళ్ళకు ఉన్నాయండి. చూసుకొని మీ నేమ్కి వీళ్ళ నేమ్కి ఇప్పుడు నేను 88 అని చెప్పాను కదా, దీన్ని బట్టి మీరు వెంటనే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ ఓపెన్ చేసి చూసి వాళ్ళకి ఎంత కట్ అయిపోయిందో చూసి వాళ్ళ నేమ్కి మీ నేమ్కి మీరు ఆ 88 మెంబర్స్లో మీరు ఉన్నారో లేదో చూసుకోండి. లేదా కేటగిరీ వైజ్గా అయితే ఎస్టీ జనరల్ కేటగిరీలో ఎన్ని సీట్స్, ఒక్క నిమిషం, ఈ 56 ఏ అయితే సీట్స్ ఉన్నాయో ఆ 56 మెంబర్స్లో మీరు ఉన్నారో లేరో చూసుకోండి. ఇన్ కేస్ ఆ 56 మెంబర్స్లో మీరు ఉంటే మీకు ఫస్ట్ ఫేజ్లో ఈ సెకండ్ ఫేజ్లోనే వచ్చేసిద్ది, లేదు అంటే థర్డ్ ఫేజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకపోతే ఈ ఎస్టీ ఫీమేల్ కేటగిరీ వాళ్ళు కూడా అంతే, 32 మెంబర్స్లో మీ నేమ్ ఉందో లేదో చూసుకోండి. ఉంటే ఓకే సెకండ్ ఫేజ్లో వచ్చింది, లేదు అంటే మీరు వెయిట్ చేయాల్సింది థర్డ్ ఫేజ్ వరకే. ఇంకపోతే బీసీఏ వాళ్ళకి చెప్తాను చూడండి. ప్లీజ్ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. బీసీఏ జనరల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేప్పటికి మొత్తం 56 సీట్స్ ఉన్నాయండి. మొత్తం 56 సీట్స్ ఉన్నాయి. మీరు కూడా సేమ్ ఇప్పుడు నేను 56 అని చెప్పాను కాబట్టి వెంటనే ఫేజ్ 1 కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఎంతకి లాస్ట్ కాలేజ్ లాస్ట్ ఫేజ్లో ఎంతకి కట్ అయిపోయిందో చూసుకోండి. ఒక 10 మినిట్స్ పట్టిద్ది రీసెర్చ్ చేయడానికి. చూసి ఇప్పుడు వెంటనే మెరిట్ లిస్ట్ ఓపెన్ చేసి మీ నేమ్ ఎక్కడుందో చూసుకోండి. మీ నేమ్ ముందు ఏ నేమ్కి సీట్ వచ్చిందో చూసుకోండి. ఆ నేమ్కి మధ్యలో బీసీఏ జనరల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసుకోండి. మీరు చూసుకున్న వాటిలో ఈ 56 మెంబర్స్లో మీ నేమ్ కానీ ఉంటే వెంటనే మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది, లేదు అంటే థర్డ్ ఫేజ్లో. ఓకేనా? ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. బీసీఏ జనరల్ 56 అండి. చూడండి, బీసీఏ ఫీమేల్ కేటగిరీ వాళ్ళకి 27 సీట్స్ ఉన్నాయి. టోటల్ బీసీఏ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి? 13, 5, 6, 7, 8, 83 సీట్స్ బీసీఏ ఫీమేల్ కేటగిరీ వాళ్ళకి. బీసీఏ మొత్తం బీసీఏ వాళ్ళకి టోటల్ కలిపి 83 సీట్స్ అయితే ఉన్నాయండి. ఓకేనా? ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. నెక్స్ట్ నేను బీసీబీ వాళ్ళకి చెప్తాను చూడండి. బీసీబీ జనరల్ వాళ్ళకండి, బీసీబీ జనరల్ వాళ్ళకి వచ్చేప్పటికి 238 ఉన్నాయండి. టోటల్ 238 సీట్స్ ఉన్నాయి. సేమ్ మీరు కూడా అలానే 238 సీట్స్ ఉన్నాయి కాబట్టి మెరిట్ లిస్ట్ ఓపెన్ చేసి చూసుకోండి. వాళ్ళకి మీకు మధ్యలో ఎంతమంది గ్యాప్ ఉన్నారో చూసుకోండి. ఫస్ట్ ఫేజ్లో ఎంత కట్ అయిందో చూసుకోండి. బీసీబీ ఫీమేల్ కేటగిరీ చూడండి. బీసీబీ ఫీమేల్ వచ్చేప్పటికి 164 ఉన్నాయి. ఓకేనా? ఇంత బట్టికి బీసీ వాళ్ళకి మొత్తం టోటల్ 8 అను 12, 6, 7, 8, 9, 10, 4 టోటల్ 487 బీసీబీ వాళ్ళకు ఉన్నాయండి.
487 బీసీబీ వాళ్ళకు ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేప్పటికి ఇంకెవరున్నారు, బీసీసీ జనరల్ ఫీమేల్. బీసీసీ జనరల్ వాళ్ళకి చూడండి, బీసీసీ జనరల్ వచ్చేప్పటికి మొత్తం 14 సీట్స్ అయితే ఉన్నాయి. మీరు కూడా బీసీసీ వాళ్ళు కూడా సేమ్ అంతే, నేను చెప్పినట్టే ఫస్ట్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఫేజ్ 1 రిలీజ్ అయింది కదా, దానిలో చూసి లాస్ట్ ఎంత ర్యాంక్కి క్లోజ్ అయిందో చూసుకోండి. తర్వాత వెంటనే మెరిట్ లిస్ట్ ఓపెన్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎప్పుడు వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చిన మెరిట్ లిస్ట్ ఓపెన్ చేసి చూసి దానికి ఆ మెరిట్ లిస్ట్లో మీకు మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూసుకోండి. ఐ మీన్ మీ నేమ్కి లాస్ట్ సీట్ వచ్చిన వాళ్ళ నేమ్కి మధ్యలో అందులో ఉన్న నెంబర్స్ ఇక్కడ నేను చెప్పిన సీట్ మ్యాట్రిక్స్ మ్యాచ్ అయితే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది, లేదు అంటే థర్డ్ ఫేజ్ వరకు వెయిట్ చేయాల్సి ఉండిద్ది. ఓకేనా. నెక్స్ట్ బీసీసీ ఫీమేల్ కేటగిరీ, వీళ్ళకి పెద్దగా ఏం లేవు. ఓకేనా. 1 ఇంకంతే. బీసీసీ ఫీమేల్ కేటగిరీ వాళ్ళకి 2 3 4 సీట్స్ అయితే ఉన్నాయండి బీసీసీ ఫీమేల్ కేటగిరీ. ఇప్పుడు టోటల్ ఎన్ని అయినాయో చెప్తాను. ఇదిగో ఇక్కడ ఉంది. బీసీసీ జనరల్ వచ్చేప్పటికి 14, ఈ వచ్చేప్పటికి 7, 14 ఈ ఒక 7, టోటల్ వచ్చేప్పటికి 20 7 8 9 10 11 21 సీట్స్ వచ్చినాయండి. ఓకేనా. బీసీసీ జనరల్ ఫీమేల్ మొత్తం కలిపి 21. చూడండి, ఫీమేల్కి 7 ఉన్నాయి. ఇంకంతవరకు బీసీసీ అండి. నెక్స్ట్ బీసీడీ చెప్తాను. ప్లీజ్ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. చూడండి, బీసీడీ జనరల్ వాళ్ళకి బీసీడీ జనరల్ వాళ్ళకి 237 సీట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. సేమ్ బీసీడీ వాళ్ళు కూడా నేను చెప్పినట్టే చేయండి. ఫస్ట్ ఫేజ్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లెటర్ చూసి లాస్ట్ ఎంత ర్యాంక్ కట్ అయిందో చూసి ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత వచ్చిన మెరిట్ లిస్ట్లో చూసుకొని మీ నేమ్కి దానికి మధ్యలో ఉన్న నెంబర్స్ మ్యాచ్ అయినాయో లేదో చూడండి. 237 మెంబర్స్లో మీరు ఉన్నారో లేదో చూసుకోండి. ఇన్ కేస్ ఉంటే ఇమీడియట్ సెకండ్ ఫేజ్లోనే మీకు సీట్ వచ్చింది, లేదు అంటే మీరు థర్డ్ ఫేజ్ వరకు వెయిట్ చేయాల్సి ఉండిద్ది. ఇంక ఈ 237కి మీకు మధ్యలో ఇంకా ఈ 237 తర్వాత మీరు 100th నెంబర్ అయితే థర్డ్ ఫేజ్ కూడా కష్టమే. మీరు నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించండి, ఐదర్ ఎల్టీఆర్ ఇక బీడిఎస్ అయినా కానీ. ఓకేనా. ప్లీజ్ దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దు, ఇప్పుడే ఒక అంచనాకు రండి. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసుకున్నారు. ఎల్టీ కావాలంటే వెంటనే తీసేసుకోండి ఇమీడియట్గా. నెక్స్ట్ టైం వచ్చేప్పటికి మంచి స్కోర్ తోటి మంచి ర్యాంక్ తోటి ఆల్ ఇండియా కేటగిరీలో మీరు సీట్ తెచ్చుకోవచ్చు. ఓకేనా. ఇదైతే నేను ఇచ్చే సజెషను. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. చాలా కష్టపడి చేస్తున్నాను వీడియో. నెక్స్ట్ చూడండి, బీసీడీ ఫీమేల్ కేటగిరీ వాళ్ళకి చెప్తాను. బీసీడీ ఫీమేల్ కేటగిరీ వచ్చేప్పటికి 112 సీట్స్ ఉన్నాయి. టోటల్ వచ్చేప్పటికి 7 8 9 4 3. టోటల్ బీసీడీ వాళ్ళకి 349 సీట్స్ అయితే సెకండ్ ఫేజ్కి వేకెన్సీ ఉన్నాయి. దయచేసి మీరు ఎవరైనా వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోతే ఇప్పుడైనా వెళ్ళి ఇవ్వండి, టైం ఉంది. ఈరోజే స్టార్ట్ అయినాయి. 27 సెప్టెంబర్ అయితే లాస్ట్ డేటు. ఓకేనా. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ బీసీఈ వాళ్ళకి చెప్తాను. ఇంకంతే. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సీట్స్ అంటే ఏమీ లేవండి. ఓకేనా. ఈడబ్ల్యూఎస్ వేకెన్సీ అయితే ఒక్క సీటు కూడా లేదండి, ఒక్కటి కూడా లేదు. ఒక్క నిమిషం ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చెప్తాను. లేదండి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అసలు ఎవ్వరు లేరు. ఇంకా బీసీఈఏ ఫైనల్ అయింది. ఓకేనా. దాని తర్వాత ఇంకా నేను అసలు మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నాయో మళ్ళీ కేటగిరీ వైజ్గా ఇంకొకసారి చెప్తాను. ఓకేనా. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. చాలా టైం పడుతుంది నేను ఇవన్నీ కౌంట్ చేసుకొని పెట్టడానికే. ఇప్పుడు 19 మినిట్స్ వీడియో రికార్డ్ అయింది కదా, నాకు మినిమం ఇప్పుడు నేను 1 అవర్ అయినా స్పెండ్ చేసి ఉంటాను ఈ వీడియో మీద. ఓకేనా. తక్కువ టైము. చూడండి, బీసీఈ ఫీమేల్ జనరల్ కేటగిరీ చెప్తాను. బీసీఈ జనరల్ వాళ్ళకి
85 సీట్స్ ఉన్నాయండి. 85 సేమ్ బీసీ ఈ వాళ్ళు కూడా అంతే. ఫేజ్ 1 కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లెటర్ తీయండి, దానిలో ఎంత కట్ అయిందో చూడండి. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వెబ్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత చూడండి. వెంటనే దాంట్లో ఓపెన్ చేసి మీరు ఏం చేస్తారంటే బీసీఈ వాళ్ళు ఎంత కట్ అయిపోయింది, ఆ నేమ్కి లాస్ట్ ర్యాంక్కి మీకు మధ్యలో ఎంతమంది ఉన్నారు ఈ బీసీఈ జనరల్ వాళ్ళు 85 మెంబర్స్లో మీరు ఉంటేనేమో సెకండ్ ఫేజ్లో వచ్చేసిద్ది, లేదు అంటే థర్డ్ ఫేజ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ బీసీఈ ఫీమేల్ వాళ్ళకి చెప్తాను. వీడియో ఆన్ చేయలేదండి, చాలా 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 టైం పట్టింది. చూడండి, బీసీఈ ఫీమేల్ కేటగిరీలో 84 ఉన్నాయి. టోటల్ బీసీఈ వాళ్ళకి వచ్చేప్పటికి ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 169 ఉన్నాయి. ఇంతవరకు చెప్పానో లేదో తెలీదు. నెక్స్ట్ ముస్లిం మైనారిటీ వాళ్ళకి చూడండి ఎన్ని సీట్స్ ఉన్నాయో. టోటల్ 14 సీట్స్ అయితే ఉన్నాయండి ముస్లిం మైనారిటీ వాళ్ళకి. ఇంతే లాస్ట్. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్, ఎక్కడ స్కిప్ చేయనందుకు. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.